హలో అండి, అందరికీ నమస్తే. కాశీలో రెండో రోజు. నిన్న నైట్ మేము రూమ్కి వచ్చేసి ఫ్రెష్ అయిపోయి లైట్గా టిఫిన్ లాగా చేసేసి పడుకున్నాం అనమాట. ఎర్లీగా నిద్ర లేవాలి కాబట్టి. సో ఎర్లీ మార్నింగ్ 4:30కి అలా లేచి తల స్నానాలు చేసేసి మంచిగా ఉతికిన బట్టలు వేసుకొని కుంకుమ బొట్టు పెట్టుకొని బయలుదేరిపోయాము. ఓకేనా. మనం ఈరోజు చేయాల్సిన కార్యక్రమాలు ఏంటి, అలాగే సందర్శించాల్సిన టెంపుల్స్ ఏంటి, పితృ కార్యక్రమాలు ఏమేమి జరిపిస్తారు, వాటి రేట్లు ఎంత తీసుకుంటారు, గంగానదిలో బోటింగ్కి ప్రైస్ ఎంత అవుతుంది, అండ్ మనము ప్రతి టెంపుల్కి డిస్టెన్స్లు ఎలా ఉంటాయి, మనం వెళ్ళడానికి ఆటోలు కానీ రిక్షా వాళ్ళు కానీ ఎంత ప్రైస్ చార్జ్ చేస్తారు, అవన్నీ కూడా నేను మీకు ఈ వీడియోలో చూపిస్తాను. అలాగే ముఖ్యమైన టెంపుల్స్ మనం ఏమేమి సందర్శించాలో కూడా ఈ వీడియోలో అయితే మీతో షేర్ చేసుకుంటాను అనమాట. ప్రతి ఒక్కరికి డ్రీమ్ ప్లేస్ అయిన కాశీనగరంలో మేము ఉన్నాము. నిజంగా మాకైతే చాలా సంతోషంగా ఉంది మా డ్రీమ్ ఫుల్ఫిల్ అయినందుకు. నేను ముందుగా కోరుకునేది ఏంటంటే, మేము వచ్చిన పని పిండ ప్రధాన కార్యక్రమాల కోసం కాబట్టి ఆ కార్యక్రమాలు అనేవి చాలా శ్రద్ధగా భక్తిగా జరిపించాలి, అవి మంచిగా జరగాలి, అండ్ అలాగే మేము ఇచ్చుకోగలిగే ప్రైజ్లోనే అయిపోవాలి అని చెప్పేసి మంచిగా మొక్కుకొని వచ్చాను నేను. సో మేమైతే మా రూమ్ నుండి ఘాట్ దగ్గరికి గంగా స్నానం చేయడానికి వెళ్తున్నాం అనమాట. సో మనం గంగా స్నానం చేయడానికి వెళ్ళేటప్పుడు రూమ్లోనే మంచిగా తలస్నానం చేసి ఫ్రెష్ అయ్యి కొత్త బట్టలు మీన్స్ ఉతికిన బట్టలు వేసుకొని వెళ్ళాలి. మనము స్నానం గంగానదిలో చేస్తాం కాబట్టి రూమ్లో చేయకపోయినా పర్వాలేదు అని చెప్పేసి అశుచిగా మాత్రం వెళ్ళకూడదు. శుచిగా శుభ్రంగా మాత్రమే. ఈరోజు ఈ వీడియోలో మీకు గంగా స్నానానికి వెళ్ళేటప్పుడు మనం ఏమేమి వస్తువులు తీసుకెళ్ళాలి, అలాగే అక్కడ పిండ ప్రదానాలు కానీ తర్పణాలు కానీ అలాగే మాసికాలు, అలాగే పంతులు గారు తీసుకునే స్వయం పాకాలు, ఇలాంటి వాటన్నిటికీ ప్రైజెస్ ఎంత అవుతాయి ఏంటి అవన్నీ కూడా నేను మీకు క్లియర్గా చెప్తాను. అలాగే ముఖ్యంగా సందర్శించాల్సిన ఫస్ట్ రోజు టెంపుల్స్ ఏంటి, వరుస క్రమంలో ఎలా సందర్శించాలి, అవన్నీ వాటి మధ్య డిస్టెన్సెస్ ఎంత ఉంటాయి, అవన్నీ కూడా నేను మీకు క్లియర్గా చెప్తాను అనమాట. మేము వెళ్ళిన దాన్ని బట్టి మా ప్రోగ్రామ్ని బట్టి నేను మీకు చెప్తాను. మీరు వెళ్ళిన టైంలో మీ ప్రోగ్రామ్ ఎలా ఉంటుందో దాన్ని బట్టి వెళ్ళండి, కానీ కంపల్సరీగా మెయిన్ టెంపుల్స్ అయితే కవర్ చేయాలి మొదటి రోజు. సో ఇదైతే మేము పెట్టేసుకున్నాము. మా లిస్ట్లో ఏంటంటే మొదటిగా గంగా స్నానం చేయాలి. గంగా స్నానం చేసిన తర్వాత పిండ ప్రధాన కార్యక్రమం పెట్టుకోవాలి. ఎందుకంటే ఫస్ట్ పితృ కార్యక్రమాలు జరిపించిన తర్వాత మాత్రమే దైవ కార్యక్రమాలు అనేది చేయాలన్నమాట. మన పితృలు సంతృప్తి పడ్డాకే ఆ భగవంతుడు మనల్ని ఆశీర్వదిస్తారు. కాబట్టి ముందు పిండ ప్రదానం చేయడానికి వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే, అస్థికలు కానీ ఇలాంటివి కలపడానికి వచ్చిన వాళ్ళు ముందు ఆ కార్యక్రమమే చూసుకోవాలి, మిగతావి ఏవి చేయకూడదు అనమాట. అండ్ అలాగే పిండ ప్రదానం చేసేవాళ్ళు ఖాళీ కడుపుతో మాత్రమే ఆ కార్యక్రమాన్ని జరిపించాలి. ఇంకొక రూల్ ఏంటి అంటే, ఆడవాళ్ళు స్టిక్కర్ పెట్టుకోవద్దు, కుంకుమ బొట్టే పెట్టుకోవాలి. నుదుటిన పాపెట్లోనూ కుంకుమ బొట్టే పెట్టుకోవాలి. అలాగే గోత్రనామాలు చెప్పేటప్పుడు కానీ లేదంటే పితృల పేర్లు చెప్పేటప్పుడు కానీ అవన్నీ కూడా మగవారు మాత్రమే చెప్పాలి. వాళ్ళే పంతులు గారితో చెప్పాలన్నమాట, వాళ్ళ పేర్లు వాళ్ళ గోత్రాలు అవన్నీ కూడా. ఓకేనా. ఆడవాళ్ళు అసలు ఏం మాట్లాడొద్దు, మీ భర్తే చెప్పాలి అవన్నీ కూడా. అలాగే తండ్రి ఉండి కొడుకులు వచ్చి పిండ ప్రదానాలు చేయకూడదు. వాళ్ళ తాతలకి వాళ్ళకి చేయాలని అనుకుంటారు కదా, సో వాళ్ళు మాత్రం అలా చేయకూడదు. తండ్రి ఉండగా వాళ్ళ కొడుకులు పిండ ప్రదానాలకి అర్హులు కాదు. ఓకేనా. తండ్రి చనిపోతే మాత్రమే ఆ తర్వాత ఉండే పెద్ద కొడుకు ఎవరైతే ఉంటారో వాళ్ళు పిండ ప్రదానం చేయడానికి అందరూ కొడుకులందరూ కలిసి వచ్చి పెట్టాలి అసలు రూల్ ప్రకారం. ఒకవేళ కుదరని పక్షంలో ఫస్ట్ పెద్ద కొడుకుకి ఆ అర్హత అనేది ఉంటుందన్నమాట. సో ఆ పెద్ద కొడుకు వాళ్ళ కుమారులు పెట్టాలి. కొడుకులు లేని పక్షంలో కూతుర్లు అర్హులు అవుతారు. సో వాళ్ళకి పెళ్ళైతే కనుక వాళ్ళ భర్త కూడా అర్హులే, భార్య తల్లిదండ్రులకి పిండ ప్రదానం జరిపించడానికి. ఓకేనా. సో ఇప్పుడు మా అమ్మ నాన్నకి వాళ్ళకు కూడా మా వారే పిండ ప్రదానం అనేది జరిపిస్తున్నారు, ఎందుకంటే కన్యాదానం చేశారు కాబట్టి. ఇంకా పిండ ప్రదానం చేసిన తర్వాత మనం టిఫిన్ చేయొచ్చు. పిండ ప్రదానం చేసిన తర్వాత మళ్ళీ గంగా స్నానం చేయాలి. మొదటిగా గంగా స్నానం చేసి వచ్చాము మేము, తడి బట్టలతోనే పిండ ప్రదానం జరిపించాము. మళ్ళీ పిండ ప్రదానం అయిపోయిన తర్వాత గంగానదిలో పిండాలన్నింటినీ కలిపేసి ఆ తర్వాత మళ్ళీ గంగా స్నానం ఆచరించాము. ఆ గంగమ్మ తల్లికి చక్కగా జాకెట్ ముక్క, పసుపు కుంకుమ, తాంబూలం సమర్పించుకున్నాను మంచిగా. అమ్మవారి వడిలో ఆ పాపాలన్నింటినీ వదిలేసుకున్నాము. ఆ గంగలో మునిగేసి, అమ్మ మా పాపాలన్నింటినీ తీసేసుకొని మమ్మల్ని
పవిత్రులను చేసి ఈ క్షేత్రాన్ని దర్శించే అర్హత మాకు ప్రసాదించమ్మా అని మనస్ఫూర్తిగా కోరుకున్నాం అనమాట. చూస్తున్నారు కదా గంగానది వరవడితో ఎంత అందంగా ఉందో, పట్టుచీర కట్టుకున్న ముత్తైదువులాగా ఎంత బాగా కనిపిస్తుందో కదా. నిజంగా మాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. పిండ ప్రదాన కార్యక్రమానికి తెలుగు పంతులు గారు 1100 రూపాయలు తీసుకున్నారండి మా దగ్గర అయితే. ఇంకా వేరే వేరే ఘాట్లో, రాజ్ ఘాట్ ఇలాంటి వాటిలో అయితే 500కి 600కి కూడా చేస్తున్నారు గ్రూపుల వైజ్గా. కానీ మాకు ఈ ప్రైస్ రీజనబుల్ అనిపించింది. ఆయన చేసిన పూజా విధానం కూడా మాకు బాగా నచ్చింది. చాలా నిదానంగా అందరి పేర్లు చదివారనమాట. ముఖ్యంగా మీరు పిండ ప్రదానం జరిపించడానికి వచ్చేటప్పుడు మీరు చేయవలసిన మొట్టమొదటి పని మీ పితృలందరి పేర్లు చక్కగా గోత్రనామాలు ఇంటి పేరుతో సహా రాసుకొని రావాలి. అక్కడికి వచ్చాక మీరు తడబడొద్దు, పేర్లు మర్చిపోవద్దు. కంపల్సరీగా తండ్రి, తాత, వాళ్ళ తండ్రి, వాళ్ళ తండ్రి, అలా అంటే ముత్తాత తండ్రి దాకా తెలిసి ఉండాలి మనకి కంపల్సరీగా. సో అందరి పేర్లు ముందే రాసుకొని గోత్రనామాలతో సహా రండి. మీరు ఎంతమందికి పిండ ప్రదానం జరిపించాలనుకుంటున్నారో అంతమందికి పేర్లన్నీ క్లియర్గా రాసుకొని రావాలి. ఇంకా పిండ ప్రదాన కార్యక్రమానికి ఎంత ఛార్జ్ చేశారో నేను చెప్పాను కదా. అండ్ అన్నదానానికి ఎంతో కొంత ఇమ్మని చెప్పారు. మేము ఒక 100 రూపాయలు ఇచ్చామన్నమాట, 116 రూపాయలు. మాకు టోటల్గా పిండ ప్రదాన కార్యక్రమానికి 1316 రూపాయలు అయింది. సో కాశీ అంటేనే దానానికి పెట్టింది పేరు. మనం ఈ కాశీ నగరంలో ఎంత దానం చేయగలిగితే అంత పుణ్యం లభిస్తుంది, అలాగే అంతకు రెట్టింపు పరమేశ్వరుడు మనకు ప్రసాదిస్తాడనమాట. కాబట్టి మీ స్తోమతని బట్టి మీకు ఉన్నంతలో మీరు ఎంత దానం చేయాలనుకుంటున్నారో అంత బ్రాహ్మణులకు కానీ లేదా అక్కడ అడిగే వాళ్ళకి కానీ ఇట్లా ఇవ్వచ్చు అనమాట. అంటే మనకి ఉన్న స్తోమతని బట్టి. ఓకేనా. మేము చక్కగా మళ్ళీ గంగా స్నానం ఆచరించాక బోటింగ్కి అయితే వెళ్తున్నాము. మా లిస్టు ప్రకారం వెళ్తున్నాము. ఫస్ట్ గంగా స్నానం, తర్వాత పిండ ప్రదానం, తర్వాత బోటింగ్. ఈ బోటింగ్లో ఏంటంటే మేము చక్కగా కేదారేశ్వర్ ఘాట్ దగ్గర చేయించాము మేము పిండ ప్రదానం. అదే ఘాట్ దగ్గర మేము బోట్ ఎక్కాము. పర్ పర్సన్కి 500 రూపీస్ ఛార్జ్ చేశాడు. అప్పుడున్న టైంని బట్టి, సిచ్యువేషన్ డిమాండ్ని బట్టి మనకు అక్కడ ఛార్జెస్ అనేవి పెరుగుతూ తగ్గుతూ వస్తూ ఉంటాయి అన్నమాట. సో మేము ఎర్లీ మార్నింగ్ సన్ రైజ్ టైంలో కాబట్టి కొంచెం ఎక్కువగానే తీసుకున్నాడు. చాలా బార్గెనింగ్ చేశాను, అయినా సరే యూజ్ లేదు. 500 పర్ పర్సనే అందరూ ఎక్కి కూర్చున్నారు కాబట్టి ఇంకా మాకు కూడా తప్పలేదన్నమాట. సో మేమైతే పంచగంగా ఘాట్ దగ్గర మమ్మల్ని దించమని చెప్పాము. ఎందుకంటే పంచగంగా ఘాట్ నుంచి కాలభైరవ స్వామి టెంపుల్ కొంచెం నడుచుకుంటూ వెళ్ళడానికి దగ్గర పడుతుందన్నమాట. అంటే వాకబుల్ డిస్టెన్స్ ఉంటుంది కొంచెం, మరీ అంత దగ్గరేం కాదు. అట్లీస్ట్ ఒక 500 to 1 కిలోమీటర్ లోపల ఉంటుందన్నమాట. స్టెప్స్ ఎక్కేసి మనం వెళ్ళాలి. మేమైతే ఆ బోటు అతనికి అదే చెప్పాము, మమ్మల్ని పంచగంగా ఘాట్ దగ్గర దించండి అని చెప్పేసి. ఓకే. ఇంకా మీరు ఎక్కడ దిగాలనుకుంటున్నారో, ఒకవేళ మీరు కేదారేశ్వర్ ఘాట్ దగ్గర ఎక్కేసి మళ్ళీ సేమ్ ఘాట్లో దించమంటే ఒక ట్రిప్ కంప్లీట్ అవుతుందన్నమాట. మీరు ఏ ఘాట్ దగ్గర అయితే ఎక్కారో అదే ఘాట్ దగ్గర దించుతారు వాళ్ళు. లేదా మధ్యలో దిగిపోవాలంటే మీరు ఎక్కడ దిగాలో వాళ్ళకి ఫస్టే చెప్తే వాళ్ళు దించుతారనమాట. మేమైతే కాలభైరవ టెంపుల్కి వెళ్ళాలి కాబట్టి మనం కాశీలో మొట్టమొదటిగా సందర్శించుకోవాల్సిన భగవంతుడు కాలభైరవ స్వామి. ఆయన అనుమతి తీసుకొని మనం ఈ కాశీ క్షేత్రాన్ని దర్శించాలన్నమాట. సో అందుకే ముందుగా మేము కూడా కాలభైరవ స్వామి దగ్గరికి వెళ్ళేసి ఆయన అనుమతి తీసుకొని, స్వామి మమ్మల్ని కాశీ రప్పించినందుకు చాలా థ్యాంక్ యూ అని చెప్పుకొని, ఆ తర్వాత మేము ఈ క్షేత్రంలో ఉండాలనుకుంటున్నాము, ఇన్ని రోజులు నిద్ర చేయాలనుకుంటున్నాము, ఇన్ని రోజులు తిరగాలనుకుంటున్నాము, అన్నీ మంచిగా జరిగేలాగా చూడు స్వామి అని చెప్పేసి ఆయన అనుమతి తీసుకోవాలన్నమాట. ఓకేనా. ఇంకా మేమైతే మా లిస్టు ప్రకారం అన్నీ 1 by 1 చేసుకుంటూ వెళ్తున్నాము. ఇప్పుడు కాలభైరవ స్వామి టెంపుల్ దగ్గరికి కూడా వెళ్తున్నాం అనమాట. సో కాలభైరవ టెంపుల్కి మీరు ఇలా ఘాటు ద్వారా బోట్లో అయినా వెళ్ళొచ్చు, లేదా ఘాట్లో నడుచుకుంటూ అయినా వెళ్ళొచ్చు. ఇంకో వే ఏంటంటే మీరు మెయిన్ రోడ్డు ద్వారా ఆటోలో కానీ రిక్షాలో కానీ రావచ్చు అనమాట. ఏ టెంపుల్కైనా సరే కంప్లీట్గా టెంపుల్ ఎదురుగా మాత్రం వదలడానికి పర్మిషన్ ఉండదు. రిక్షా వాళ్ళకైనా ఆటో వాళ్ళకైనా కొంత లిమిట్ వరకే వాళ్ళు రాగలరు. ఆ తర్వాత అట్లీస్ట్ ఒక 300 మీటర్స్ అయినా సరే నడవాల్సి ఉంటుందన్నమాట. ఓకేనా. ఇంకా చూస్తున్నారు కదా ఘాట్లని ఎంత బాగున్నాయో. నిజంగా వీడియోస్లో చూసి నిజంగా ఇలాగే ఉండిద్దా లేదా అని అనుకున్నాను. అసలు కాశీని చూస్తుంటే మనసుకి చాలా హ్యాపీగా ఉంది. ఇలా దూరంగా ఘాట్లన్నీ చూస్తుంటే చూడండి ఎంత బాగుందో. అసలు
రాజ్ ఘాటు, హనుమాన్ ఘాటు, రామ్ ఘాటు, హరిశ్చంద్ర ఘాటు, మణికర్ణిక ఘాటు, ఇలా చాలా ఘాట్లు ఉంటాయి. ఇప్పుడు మీకు జూమ్ చేసి చూపిస్తుంది హరిశ్చంద్ర ఘాట్ అనమాట. ఇక్కడ శవదహనాలు ఎప్పుడూ కూడా నిత్యం జరుగుతూనే ఉంటాయి. ఎక్కడి నుంచో తీసుకొచ్చి ఇక్కడ దహనం జరిపిస్తారు అన్నమాట. ఇలా శవదహనం ఇక్కడ చేయడం వల్ల ఏంటంటే ఆ పరమేశ్వరుడే స్వయంగా వచ్చి చనిపోయిన వాళ్ళ చెవిలో రామ మంత్రం చెప్పేసి ఆ జీవుడికి మోక్షం కల్పిస్తారని నమ్ముతారు. సో ఇది వచ్చేసి మణికర్ణిక ఘాట్ అనమాట. హరిశ్చంద్ర ఘాటు, మణికర్ణిక ఘాటు పక్కనే ఉంటాయి. సో చూస్తున్నారు కదా, ఇలా కొంచెం పక్కకు ఒరిగి ఉంటుంది మణికర్ణిక ఘాట్లో టెంపుల్ వచ్చేసి. ఓకేనా. మణికర్ణిక ఘాట్లో మధ్యాహ్నం 12 గంటల టైంలో 12 దాటిన తర్వాత అక్కడ ఆ మణికర్ణిక ఘాట్లో స్నానం చేస్తే అదే టైంలో దేవతలు, ఋషులు, మునులు, శివపార్వతులు వచ్చి స్నానం చేస్తారంట. అలాగే చక్రతీర్థం కూడా ఉంటుంది. చక్రతీర్థము అలాగే మణికర్ణిక రెండు కలిపిన చక్రతీర్థం ఉంటుందన్నమాట. అందులో ఏంటంటే ఫస్ట్ అక్కడ చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చేసి మణికర్ణిక ఘాట్లో స్నానం చేస్తారు. అది మాకు నెక్స్ట్ డే ఉంది ప్రోగ్రాము. ఈరోజు ప్రోగ్రాంలో ఏంటంటే మాకు గంగా స్నానం, తర్వాత పిండ కార్యక్రమం, తర్వాత బోటింగ్, గంగానదిలో బోటింగ్, నెక్స్ట్ మెయిన్ టెంపుల్స్ అన్నీ 1 by 1 చూడటం అనమాట. సో ఇప్పుడైతే మేము బోట్ దిగిపోయాం పంచగంగ ఘాట్ దగ్గర. ఇలా కొంచెం స్టెప్స్ ఎక్కేసి పైకి వస్తే రూట్ మీకు ఎలా ఉంటుందన్నమాట చూపిస్తున్నాను కదా. మీరు ఈ పెయింటింగ్స్ అన్నీ గుర్తుపెట్టుకోండి. లేదు అసలు మనం ఎన్నిసార్లు వీడియోలు చూసినా సరే ఇవి గుర్తుండవు అనమాట రూట్లు. బట్ మీరు వెళ్తూ ఉంటే చాలామంది తెలుగు వాళ్ళు కలుస్తారు. ఒకవేళ మీకు దారి తెలియకపోతే అక్కడ ఎవరిని అడిగినా సరే మీకు కాలభైరవ టెంపుల్కి రూట్ ఎక్కడ అంటే వాళ్ళు చూపిస్తారు, చెప్తారు కూడా. ఓకేనా. టెన్షన్ పడాల్సిన అవసరం ఏం లేదు. కొత్తగా వచ్చినా సరే మనం చాలా ఈజీగా మనం వెళ్ళాల్సిన డెస్టినేషన్ని రీచ్ అయిపోవచ్చు. ఇక్కడ కన్నయ్య చూసాడా ఎంత ముద్దుగా ఉన్నారో కదా. సో ఇలా కొంచెం దూరం నడుచుకుంటూ వెళ్తే మనకు కాలభైరవ టెంపుల్ అయితే వస్తుంది. మనం కాలభైరవ టెంపుల్ని చెప్పాను కదా, ఇలా ఘాటు వైపు నుంచి వచ్చైనా సరే దర్శించుకోవచ్చు, లేదా మెయిన్ రోడ్ వైపు నుంచి అయినా రావచ్చు. మనం మెయిన్ రోడ్ వైపు నుంచి రావాలి అంటే రిక్షా కానీ ఆటో కానీ తీసుకొని రావాలి. ఇలా ఘాట్లో రావాలంటే నడుచుకుంటూ అయినా రావచ్చు, ఇలా బోట్లో అయినా రావచ్చు. ఓకేనా. కాలభైరవ టెంపుల్కి యారో మార్క్ వేశారు చూడండి. ఇలా నడుచుకుంటూ సందుల్లో చిన్న సందులు ఉంటాయి. ఒక్క మనిషే పట్టేలాగా ఉంటుంది చూడటానికి, కానీ వచ్చేవాళ్ళు వెళ్ళేవాళ్ళు అలా వెళ్తూనే ఉంటారు. సైకిళ్ళు వస్తాయి అందులోనే, తర్వాత ఆవులు తిరుగుతూ ఉంటాయి. చాలా బాగుంటుంది. ఇక్కడ పరమేశ్వరుడు పెయింటింగ్ చాలా బాగుంది. మా వారు మంచి దండం పెట్టుకుంటున్నారు. ఇంకా ఏంటంటే చెప్పాను కదా, ఇదిగో బ్యాగ్ మీకు ముందే నేను మెన్షన్ చేశాను. లైట్ వెయిట్గా ఉండే బ్యాగ్ తెచ్చుకోండి, బరువు ఎక్కువ వద్దు. తడి బట్టలు పెట్టుకోవడానికి వేరే కవర్ తెచ్చుకోండి. కాలభైరవ స్వామి దర్శనం చేసుకోండి. ఇలానే ఉంటారు లోపల టెంపుల్లో. సో ఇది పెయింటింగ్ అనమాట, గోడ మీద వేశారు. కాలభైరవ స్వామి ఏంటంటే ఈ క్షేత్రానికి క్షేత్రపాలకుడు అనమాట. సో ఆయన పర్మిషన్ ఉంటేనే మనం ఈ కాశీనగరంలో అన్నిటినీ కూడా చక్కగా సందర్శించగలం. ఇక్కడ పువ్వులు అవన్నీ అమ్ముతారు కాలభైరవ స్వామికి తీసుకోవడానికి. మేము కూడా అక్కడ ఫ్లవర్స్ అవి కాలభైరవ స్వామికి సమర్పించే ఆయిల్ అవన్నీ తీసుకున్నాము. అండ్ అలాగే అక్కడ చేతికి కట్టుకోవడానికి దారాలు కూడా, కాశీ తాళ్ళు అవన్నీ అమ్ముతారనమాట. సో దర్శనం అయితే బాగా జరిగింది. ఆ దర్శనం అయిపోయిన వెంటనే మీకు ఆ పక్కనే దండపాణి ఆలయము, బిందుమాధుడు ఆలయం కూడా ఉంటుంది. మేము ఆ రెండు మిస్ అయ్యాము ఆ రోజు. సో నెక్స్ట్ మేము మహామృత్యుంజయ టెంపుల్కి అయితే వెళ్ళాం. మా లిస్ట్ ప్రకారం మహామృత్యుంజయ టెంపుల్లోనే ఈ ధన్వంతరి బావి ఉంటుంది. ఇలా వాటర్ పోస్తూ ఉంటారు. చక్కగా అవి బాటిల్లో తీసుకోవచ్చు, మనం అక్కడ తాగొచ్చు. నేను మీకు బావిలోకి జూమ్ చేసి చూపిస్తున్నాను చూడండి. వాటర్ లెంత్ అంతే ఉంటుందన్నమాట. అందులో ఇంకా మనకి దేవతలు చేపల రూపంలో అందులో ఉంటారనమాట, కొలువై ఉంటారు. అవి నాకు కనిపించలేదు యాక్చువల్గా, అంటే పైకి అసలు ఎక్కనివ్వట్లేదు. ఇంకా ఆ ధన్వంతరి బావిలో వాటర్ కూడా తాగిన తర్వాత మేమైతే నడుచుకుంటూ బయటకు వస్తే ఇంకా ఎండ బాగా ఉంది. చూసారు కదా మొహం ఎలా మాడిపోయిందో, చాలా ఎండ ఉందన్నమాట. అప్పటికే మేము చాలా టైర్డ్ అయిపోయాము, ఎందుకంటే మార్నింగ్ నుంచి ఇంకా తిరుగుతూనే ఉన్నాం కదా, అసలు ఏం తినకుండానే తిరుగుతున్నాము. బాగా టైర్డ్ అయిపోయామన్నమాట. ఇంకా మేము ఏం చేసామంటే రూమ్కి వెళ్ళిపోదాము, రూమ్కి వెళ్ళి రెస్ట్ తీసుకొని మాకు ఈవినింగ్ 4 o'clockకి సుగం దర్శనం బుక్ చేసుకున్నాము స్వామివారిది. అదే టైంలో ఇంకా స్వామివారి దర్శనంతో పాటే సాక్షి గణపతి, దుండి గణపతి, అన్నపూర్ణ అమ్మవారు, అలాగే విశాలాక్షి అమ్మవారిని దర్శించుకోవాలి ఈరోజు మా లిస్టులో. విశ్వనాథుని, ఇవి మెయిన్ టెంపుల్స్ అన్ని కవర్ చేయాలన్నమాట. సో మేము ఈ మహామృత్యుంజయ టెంపుల్ దర్శనం చేసుకున్నాక ధన్వంతరి బావిలో వాటర్ తాగిన తర్వాత బయటకు వచ్చేసి నడుచుకుంటూ వస్తే ఇంకా అక్కడ మాకు టుక్ దొరికింది, అంటే ఆటో, అది బ్యాటరీ ఆటో అనమాట. సో అది పట్టుకొని ఇంక మేము రూమ్కి అయితే చేరుకున్నాము.
రూమ్కి వెళ్తున్నాము. ఇక్కడున్న ప్రతి ఒక్క వెహికల్ మేము యూజ్ చేసాము. ఎలా అంటే రిక్షా, టుక్ టుక్, అలాగే తర్వాత ఆటో, తర్వాత కారు, ఇలా మ్యాక్సిమం అక్కడున్న వెహికల్స్ అన్నీ మేము యూజ్ చేసామన్నమాట. మనకి ఆటోస్ కానీ టుక్ టుక్స్ కానీ ఒక లిమిట్ వరకే వస్తాయి. సో రిక్షాలు మాత్రం మ్యాక్సిమం టెంపుల్ వరకు వస్తాయి అన్నమాట. ఒక 300 మీటర్స్ వరకు వస్తాయి రిక్షాలు. కాబట్టి మీరు మ్యాక్సిమం రిక్షాలు ప్రిఫర్ చేయండి. అండ్ రిక్షా వాళ్ళకి ఒక 10 రూపాయలు ఇస్తే నష్టమేమి ఉండదండి. వాళ్ళు ఎక్కువ డిమాండ్ ఏం చెయ్యరు. ఒకవేళ మీరు ఎక్కువ అడిగినా సరే ఒక 100 అంతకంటే ఎక్కువైతే అడగరు. డిస్టెన్స్ని బట్టే అడుగుతారు. వాళ్ళు మాన్యువల్గా తొక్కుతున్నారు కాబట్టి వాళ్ళ కష్టం చూసి మీరు మనీ అయితే ఇవ్వచ్చు. అండ్ ఆటో వాళ్ళు, రిక్షా వాళ్ళు అయితే, అది ఆటో వాళ్ళు, టుక్ టుక్ వాళ్ళు అయితే 150, 200 అట్లా అడుగుతూ ఉంటారు. కానీ అంత ఇవ్వద్దు. మీరు కిలోమీటర్ వైజ్గా చూసుకొని ఎంత అయితే ఇవ్వచ్చో అంతే ఇవ్వండి. 100, 80 అలాగే ఇవ్వండి. 60 రూపీస్ అట్లా డిస్టెన్స్ బట్టి ఇవ్వండి అనమాట. మేము మహామృత్యుంజయ టెంపుల్ కూడా అయిపోయిన తర్వాత మధ్యాహ్నం రూమ్కి వెళ్ళేసి చక్కగా అక్కడ భోజనం దొరుకుతుంది. లైట్గా భోజనం చేసేసి పడుకొని మంచిగా రెస్ట్ తీసుకొని 4 to 5 o'clock మాకు సుగం దర్శనం బుక్ చేసుకున్నాం కదా, మళ్ళీ రెడీ అయిపోయి చక్కగా మళ్ళీ కొత్త బట్టలు వేసుకొని స్వామివారి దర్శనానికి అయితే వెళ్తున్నాం. మేము యాక్చువల్గా 4 to 5 o'clock ఎందుకు బుక్ చేసుకున్నామంటే ఈవినింగ్ ఈ టైంలో స్పర్శ దర్శనం ఉంటుందన్నమాట. అందుకోసమని బుక్ చేసుకున్నాము. సో మేమైతే ఇలా ఈ రిక్షా అంకుల్ రిక్షాలో వెళ్తున్నాము. వెళ్ళేస్తే కొంచెం దగ్గరలోనే డ్రాప్ చేస్తారు. కొంచెం వాకబుల్ ఉంటుంది మనకి టెంపుల్. సో ఈ సందుల్లో అయితే వెళ్ళాలన్నమాట మనం టెంపుల్ దగ్గరికి. ఎగ్జాక్ట్గా టెంపుల్ ముందు అయితే దించారు. మేము సుగం దర్శనం బుక్ చేసుకున్నాం కాబట్టి గేట్ నెంబర్ 4 దగ్గరికి వెళ్ళాలి. అదే ఫ్రీ దర్శనం వాళ్ళైతే గేట్ నెంబర్ 1 నుంచి వెళ్ళొచ్చు. గేట్ నెంబర్ 1 నుండి వెళ్ళే వాళ్ళకి ముందుగానే సాక్షి గణపతి, దుండి గణపతి, అలాగే అమ్మవారు విశాలాక్షి అమ్మవారు, అన్నపూర్ణ అమ్మవారు దర్శనం ముందే దక్కుతుంది. లేదా గేట్ నెంబర్ 4కి వెళ్ళే వాళ్ళకైతే ముందు మనం విశ్వనాథ దర్శనం అవుతుందన్నమాట. సో ఇది విశ్వనాథ్ క్యారిడారు చూశారు కదా, స్వామివారిని చూడండి. మనకి ఈ విశ్వనాథ్ క్యారిడార్ లోపలే చెప్పులు పెట్టుకోవడానికి, ఫోన్లు పెట్టుకోవడానికి లాకర్స్, ఫ్రీ లాకర్స్ దొరుకుతాయి. మీకు టెంపుల్ బయట చాలామంది లాకర్స్ ఉన్నాయి, ఫ్రీ లాకర్స్ ఉన్నాయి, రండి అని పిలుస్తారు. కానీ వాళ్ళు ఫ్రీగా పెట్టుకోరు. ఖచ్చితంగా వాళ్ళ దగ్గర 300 రూపీస్, 400 రూపీస్ పెట్టి ప్రసాదం తీసుకోవాలన్నమాట. మీకు ఆ ఉద్దేశం ఉంటే, ప్రసాదం తీసుకునే ఉద్దేశం ఉంటే మీరు బయటే పెట్టుకోండి. లేదు మాకు ఫ్రీ లాకర్సే కావాలంటే టెంపుల్ లోపలికి రండి. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, విశ్వనాథుడి దర్శనానికి వచ్చేటప్పుడు మీ దగ్గర ఎలాంటి కాస్మెటిక్స్ ఉండకూడదు. లిప్స్టిక్స్, మేకప్ ఐటమ్స్, అలాగే శానిటైజర్స్, పర్ఫ్యూమ్స్ అసలు ఇలాంటివి ఏమీ అలో చేయరు. అలాగే షార్ప్ నైఫ్స్, నెయిల్ కట్టర్స్ ఇట్లాంటివి కూడా అసలు ఏమీ అలో చేయరు. ఖచ్చితంగా తరువుగా చెక్ చేసే పంపిస్తారు. కాశీ విశ్వనాథుడు దర్శనం చేసుకోండి, దండం పెట్టుకోండి మంచిగా. ఇక్కడ అభిషేకం జరుగుతుంది స్వామివారికి. సో క్రౌడ్ అయితే చాలా బాగా ఉన్నారు. మేము సుగం దర్శనం బుక్ చేసుకున్నాం కాబట్టి మాకు ఒక 1/2 hour లోపలనే దర్శనం బాగా జరిగింది. ఒక 5 minutes పాటు అయినా సరే స్వామివారి ముందు నించొని మంచిగా దండం పెట్టుకునే అవకాశం వచ్చిందనమాట. ఆయనకి మేము ఎంతైతే కానుక సమర్పించుకోవాలనుకుంటున్నామో అంత కానుక సమర్పించుకొని మనస్ఫూర్తిగా మా వాళ్ళందరూ బాగుండాలి, అందరికీ మంచి జరగాలి, ఈ కాశీ యాత్ర ఏదైతే ఉందో అది మంచిగా సంపూర్ణం అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాం అనమాట. సో దర్శనం చాలా బాగా జరిగింది. దర్శనం అయిపోయిన తర్వాత బయటకు వచ్చి మళ్ళీ మన మొబైల్ ఫోన్స్, చెప్పులు కలెక్ట్ చేసుకోవచ్చు. చూశారు కదా క్రౌడ్ ఎలా ఉన్నారో. ఇలా లైన్లుగా ఉంటారు. ఈ వే ఏదైతే ఉందో ఇది గేట్ నెంబర్ 4. మళ్ళీ మీకు వేరే చాలా వేస్ నుంచి మనం టెంపుల్కి రావచ్చు అనమాట. గేట్ నెంబర్ 1 నుంచి రావచ్చు. మళ్ళీ మధ్యలో వేరే రూట్ల నుంచి దారులు ఉన్నాయన్నమాట టెంపుల్కి కలిసేవి. ఓకేనా, ఇదైతే గేట్ నెంబర్ 4. టెంపుల్ చూస్తున్నారు కదా, గోల్డెన్ టెంపుల్, విశ్వనాథ టెంపుల్ ఎలా ఉందో లోపల. సో అదనమాట మెయిన్ టెంపుల్. అందరూ మంచిగా దండం పెట్టుకోండి స్వామివారిని. కాశీ ఎవరైతే రాలేకపోతున్నారో, ఎవరైతే దర్శించుకోలేకపోతున్నారో వాళ్ళందరి కోసం నా వీడియో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. సో మేము కాశీ విశ్వనాథుడి దర్శనం అయిపోయిన తర్వాత అన్నపూర్ణ అమ్మవారు, విశాలాక్షి అమ్మవారిని దర్శించుకోవడానికి వెళ్తున్నాము. వెళ్ళే దారిలో ఇక్కడ లస్సీ ఉంటే చక్కగా లస్సీ తాగాము. ఇద్దరం కూడా. మా వారు మజ్జిగ తాగారు, నేను లస్సీ తాగాను. ఇది విశాలాక్షి అమ్మవారు శక్తిపీఠం టెంపుల్ అనమాట. లోపల చాలా సేపు కూర్చున్నాను నేను. దర్శనం అయితే చాలా మంచి దర్శనం అయింది. చాలా ఫ్రీగా ఉందన్నమాట, ఎక్కువ క్రౌడ్ లేకుండా. మేము వెళ్ళినప్పుడైతే చాలా ఫ్రీగా ఉన్నారు. అసలు మేము వచ్చిన తర్వాత ఇంకా మా దర్శనం అంతా అయిపోయాక ఇలా క్రౌడ్ స్టార్ట్ అయ్యారనమాట. మాకైతే మంచి దర్శనం దొరికింది. స్వామివారిది, అమ్మవారిది అసలు నిజంగా నేను మాటల్లో చెప్పలేను, అంత మంచి దర్శనాలు అయితే మాకు జరిగాయి. అలాగే మీరు మెయిన్ గుర్తుంచుకోండి,
అమ్మవారి దర్శనం చేసుకునేటప్పుడు, విశాలాక్షి అమ్మవారి దర్శనం చేసుకునేటప్పుడు ముందున్నది విగ్రహం అనమాట. తర్వాత కొంచెం పక్కకు జరిగితే లోపల అమ్మవారు సాక్షాత్తు వెలిసిన అమ్మవారు, ఎక్కడైతే అమ్మవారి శక్తిపీఠం రియల్గా ఉంటుందో ఆ అమ్మవారు కనిపిస్తారనమాట వెనకాల. సో కొంచెం పక్కకు జరిగి చూడండి, రియల్ మూర్తి కనిపిస్తారు. ఓకేనా. అండ్ నేను అక్కడ అమ్మవారికి జాకెట్ ముక్క తాంబూలం సమర్పించుకున్నాను. అక్కడ ఒక ముత్తైదు కనిపిస్తే ఆవిడనే అమ్మవారిగా భావించి ఆవిడకి కూడా ఒక తాంబూలం ఇచ్చాను. తర్వాత మళ్ళీ అన్నపూర్ణ అమ్మవారి టెంపుల్ కూడా చూసుకున్నాము. అవన్నీ చూసుకొని తిరిగి మళ్ళీ కాశీ విశ్వనాథుడికి అరిడారికి వచ్చేసామన్నమాట. ఇక్కడ కొంచెం టీ అన్న తాగుదామని చెప్పేసి ఆగాము. సో టీ తాగేసి మేము గంగా హారతి అటెండ్ అవుతున్నాము. గంగా హారతికి మనము ఎలాంటి రూపాయలు పే చేయాల్సిన అవసరం లేదు, ఎలాంటి డబ్బులు పే చేయాల్సిన అవసరం లేదు. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, మనం గంగా నదిలో కూర్చొని బోట్లో కూర్చొని మాత్రం గంగా హారతి చూడకూడదు. ఎందుకంటే మనం గంగా హారతి ఇచ్చేటప్పుడు ఎదురుగా ఉండకూడదు, బ్యాక్ ఉండాలన్నమాట. ఎందుకంటే మనం హారతి ఇస్తుంది గంగమ్మ తల్లి కాబట్టి మనం గంగకి ఎదురుగా ఉండి దండం పెట్టుకొని ఆ హారతి చూడాలి తప్ప మనం గంగా నదిలో కూర్చొని హారతి చూడకూడదంట. ఇది పంతులు గారు చెప్పిన మాట, నేను చెప్తున్న మాట కాదు. ఓకేనా. మనం ముందుగానే క్రౌడ్ రాకముందే అంటే 5కి అలాగే 5:36 లోపు అక్కడికి వెళ్తే మనకి చక్కగా ఎదురుగా కూర్చొనే ప్లేసే దొరుకుతుంది. చూసారు కదా, గంగా హారతికి అంతా కూడా రెడీ చేశారు ఇక్కడ చాలా చక్కగా. సప్త ఋషులు అంటే 7 పంతులు గారులు వచ్చేసి ఇక్కడ గంగా హారతి ఇస్తారనమాట. మేము దశాశ్వమేధ ఘాట్లో చాలా క్రౌడ్ ఎక్కువ ఉంటుందని విశ్వనాథ్ ఘాట్ అండ్ లలిత ఘాట్ కలిసే ఉంటుంది. ఈ లలిత ఘాట్లో హారతికి అటెండ్ అయ్యామన్నమాట. చూసారు కదా క్రౌడ్ ఎలా ఉన్నారో. చాలామంది ఆల్రెడీ బోట్లలో కూర్చొని చూడటానికి కూడా ఉన్నారు. బోట్లలో ఏంటంటే పర్ పర్సన్ 100 నుండి 300, 400 కూడా ఛార్జ్ చేస్తారు బోట్లో కూర్చొని చూసే వాళ్ళకి. ఓకేనా. మాకు మాత్రం ఎలాంటి మనీ ఖర్చు అవ్వకుండా చాలా ఎదురుగా కూర్చొని మేము ఏ దిక్కునైతే కూర్చొని గంగా హారతి చూడాలో అదే దిక్కులో కూర్చొని చక్కగా ముందు వరుసలోనే కూర్చొని హాయిగా దర్శనానికి గంగా హారతి దర్శనం అయితే బాగా జరిగింది మాకు. మా లిస్టులో ఏంటంటే మెయిన్ టెంపుల్స్ అన్నీ కవర్ చేసుకోవాలి మొదటి రోజు, అలాగే బోటింగ్ చేయాలి, తర్వాత గంగా హారతి కూడా చూసుకోవాలి. ఇవి నాకు మెయిన్ ఉన్నాయన్నమాట ఫస్ట్ లిస్ట్లో. సో వాటన్నిటిని టిక్ కొట్టుకుంటూ ఉన్నాను. అంటే ఏమేమి చూసాము, ఏమేమి చేసాము అవంతా కూడా నైట్ రూమ్కి వెళ్ళిన తర్వాత మొత్తం క్లియర్ చేసుకున్నాను, ఈరోజు కరెక్ట్గానే వెళ్ళామా లేదా అని. సో నెక్స్ట్ డే ఏం చేయాలో కూడా ముందే రాసి ఉంచుకున్నాను కాబట్టి నాకు పని ఈజీ అయిందనమాట. ఇంక ఇక్కడైతే గంగా హారతి స్టార్ట్ అయింది. చాలా అంటే చాలా అద్భుతంగా జరిగింది. ప్రతి ఒక్కళ్ళు లైఫ్లో ఒక్కసారైనా సరే మనస్ఫూర్తిగా చూడాల్సిన గంగా హారతి, అలాగే దర్శించాల్సింది కాశీ. ఒక్కరోజు ఉన్నా సరే మన జీవితం నిజంగా మారిపోతుంది. ఎంత ప్రశాంతంగా మారిపోద్ది అంటే అంత ప్రశాంతంగా మనసు కంప్లీట్ డివోషనల్ మోడ్లోకి వెళ్ళిపోతాం మనము. అక్కడికి వెళ్ళిన తర్వాత మీరు ఎలాంటి టెన్షన్స్ పెట్టుకోవద్దు. ఆఫీస్ వర్క్లు కానీ, బిజినెస్ పరంగా కానీ, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ కానీ అసలు ఇవేమీ ఆలోచించొద్దు. అసలు ఆలోచించే థాట్ కూడా రాదనమాట. అక్కడ ఉన్న అట్మాస్ఫియర్ని బట్టి, అక్కడ జరిగే క్రతువులను బట్టి మన మనసు అంతా కూడా ప్రశాంతంగా మారిపోతుంది. ఎప్పుడైతే ఈ సప్త ఋషులు కూడా మనకి ఈ క్రతువులు అంటే గంగా హారతిలో ఇచ్చే ఈ తంతులు స్టార్ట్ చేశారో అప్పుడు మనసంతా పులకరించిపోతూ ఉంటుంది. ఒళ్ళంతా ఎలా అంటే రోమాలు నెగ్గుపరుచుకొని ఉంటాయన్నమాట. అంత హ్యాపీగా అనిపిస్తూ ఉంటుంది ఆ గంగా హారతి చూస్తూ ఉంటే. మేమైతే నిజంగా ఎన్నో జన్మల పుణ్యం చేసుకుంటేనే ఇంత మంచి దర్శనం దొరికిందేమో అనిపించింది నాకైతే. గంగా హారతి అయితే చాలా బాగా జరిగింది. ఇక్కడ 7 o'clockకి స్టార్ట్ అవుతుంది లలితా ఘాట్లో. 7 నుండి 8:30 వరకు జరిగిందనమాట. సో 8:30కి అట్లా మళ్ళీ మనకి 3D షో చూపిస్తారు. లలితా ఘాట్ యొక్క గొప్పతనం ఏంటి అదంతా కూడా మనకి 3Dలో చూపిస్తారు. ఇంకా మేము అనుకున్నట్లుగానే ఈరోజు ప్రోగ్రాం అంతా కూడా చాలా చక్కగా జరిగింది. స్వామివారి దర్శనం కానీ, అమ్మవారి దర్శనం కానీ చాలా బాగా జరిగింది. ఇంకా రిటర్న్ అయిపోయేటప్పుడు మేము సాక్షి గణపతి టెంపుల్కి కూడా వెళ్ళామన్నమాట. నేను చెప్పాను కదా, గేట్ నెంబర్ 1 నుండి వచ్చే వాళ్ళకి ముందుగానే సాక్షి గణపతి, దుండి గణపతి, అలాగే అన్నపూర్ణ అమ్మవారు, విశాలాక్షి అమ్మవారి దర్శనం అవుతుంది. వాళ్ళందరినీ చూసుకొని స్వామివారి దగ్గరికి రావచ్చు. లేదు అంటే ముందు స్వామివారిని దర్శించుకొని స్వామివారి తర్వాత వీళ్ళందరినీ కూడా దర్శించుకోవచ్చు అనమాట. సో మేము గేట్ నెంబర్ 4కి వచ్చి స్వామివారిని దర్శించుకొని మళ్ళీ ఆ టెంపుల్ నుంచి బయటకు వెళ్తే రైట్ సైడ్కి వెళ్తే
రైట్ సైడ్కి వెళ్ళి మళ్ళీ రైట్కి వెళ్తే అట్లా కొంచెం సందులు తిరుగుతూ ఉంటే అమ్మవారి దర్శనం అయితే అవుతుందన్నమాట. అన్నపూర్ణ అమ్మవారి టెంపుల్లో ఏంటి మనకు కొంచెం రైస్ ఇస్తారు. మనం స్టోర్ చేసుకునే బియ్యంలో ఆ పాత్రలో మనం ఆ బియ్యం పెట్టుకుంటే మనకి ఎప్పటికీ భోజనానికి లోటు ఉండదన్నమాట. చాలా మంచి జరుగుతుంది. తినడానికి ఎలాంటి లోటు ఉండదు అమ్మవారి గుళ్ళో ఇచ్చి ఆ బియ్యం తీసుకుంటే. అలాగే మనకి విశాలాక్షి అమ్మవారి టెంపుల్లో ఏంటంటే మనము నేను తాంబూలము, జాకెట్ ముక్క, కానుక సమర్పించుకున్నాను కదా. సో నాకు అమ్మవారి గాజులు, అలాగే అమ్మవారి ఫోటో ఒకటి, కొంచెం కుంకుమ అది ఇచ్చారనమాట నాకు అమ్మవారిది. కొంచెం పువ్వులు అవన్నీ ఇచ్చారు నాకు. సో అవన్నీ జాగ్రత్తగా దాచుకొని ఇంటికి తీసుకొచ్చుకొని పూజా మందిరంలో పెట్టుకున్నాను. సో ఇక్కడైతే చెప్పాను కదా, హారతి 1.5 hour అలా పట్టింది. హారతి అంతా అయిపోయాక మనకి ప్రసాదం ఇస్తారు, కానుకలు వేయొచ్చు, మనం ఎంత ఇవ్వాలనుకుంటున్నామో అంతా. సో అదే ప్లేస్లో కూర్చొని మనం అటువైపుకి టర్న్ అయితే, గుడి వైపుకి టర్న్ అయితే మనకు అక్కడ 3D షో చూపిస్తారనమాట. లలితా ఘాట్ యొక్క గొప్పతనం ఏంటి, పురాణాల్లో లలితా ఘాట్ గురించి ఏం చెప్పారు ఏంటి అవన్నీ కూడా మనకి 3D రూపంలో చూపిస్తారనమాట. సో నేను ఈ వీడియోస్ అన్నీ పెట్టిన తర్వాత ఓన్లీ హారతి గురించి వీడియో రిలీజ్ చేస్తాను. అసలు వాళ్ళు ఏం చెప్పారు, హారతి ఎలా ఇచ్చారు, అక్కడ చదివిన మంత్రాలు ఏంటి అవన్నీ కూడా నేను వేరే వీడియో పెడతాను సపరేట్గా గంగా హారతి గురించి. ఓకేనా. ఇప్పుడైతే నేను మీకు ఈ ఫస్ట్ డే మనం అసలు ఏమేమి చేయాలి, ఏమేమి చూడొచ్చు, ఎంత టైం ఉంటుంది అవన్నీ కూడా నేను మీతో షేర్ చేసుకోవాలని చెప్పేసి వాయిస్ ఓవర్ ఇస్తున్నాను అనమాట. అండ్ అలాగే ఇక్కడ చూస్తున్నారు కదా కాశీనగరం ఎలా ఉందో, చాలా బాగా అనిపించింది 3D చూస్తుంటే. అసలు జనాలందరూ సైలెంట్ అయిపోయి అసలు ఎంత బాగా దాన్ని ఆస్వాదించారనమాట. మంచిగా ఫీల్ అయ్యారు. అక్కడ జరుగుతున్నదంతా కూడా మంచిగా విని నేర్చుకొని చాలా మంచిగా హ్యాపీగా అనిపించింది. అదొక డివోషనల్ మూడ్లోకి వెళ్ళిపోతాం మనం 3D చూస్తూ ఉంటే కనుక. చూపిస్తున్నారు కదా అక్కడ పురాణాల్లో లలితా ఘాట్ గురించి అసలు ఏం చెప్పారు, ఎంతమంది ఋషులు వచ్చి ఇక్కడ స్నానాలు ఆచరించి అలాగే గ్రంథాలు రాసి అవన్నీ కూడా చెప్పారనమాట. శంకరాచార్యుల వారు వచ్చి ఉన్నది అవన్నీ, అమ్మవారు లలిత అమ్మవారు ఎలా లలితా ఘాట్ యొక్క గొప్పతనం ఏంటి, ఎందుకు అసలు ఇక్కడ స్నానాలు ఆచరించాలి, తర్వాత ఎందుకు ఇక్కడ హారతి ఇస్తారు, ఎలా ఇస్తారు ఏంటి అవన్నీ చెప్పారనమాట. ఇంక ఇదంతా కూడా చూసుకొని మేము తిరిగి వెళ్ళేటప్పుడు సాక్షి గణపతి టెంపుల్ కూడా దర్శించుకొని రూమ్కి వెళ్ళాము. ఈరోజు టోటల్గా మాకు చెప్పాను కదా ఉదయమేమో పిండ ప్రధాన కార్యక్రమం, మెయిన్ గంగా స్నానము, గంగానదిలో బోటింగ్, దాని తర్వాత మెయిన్ టెంపుల్స్ అన్నీ విజిట్, అన్నపూర్ణ అమ్మవారు, విశాలాక్షి అమ్మవారు, సాక్షి గణపతి, దుండి గణపతి, తర్వాత కాశీ విశ్వనాథుడు, మహామృత్యుంజయ టెంపుల్, తర్వాత కాలభైరవ టెంపుల్, ధన్వంతరి బావిలో వాటరు, తర్వాత మేము బడా గణేష్ టెంపుల్ అని చెప్పేసి కొంచెం దూరంగా ఉంది, ఆ టెంపుల్కి కూడా వెళ్ళాము. యాక్చువల్గా అక్కడ ఫుటేజ్ మిస్ అయిందనమాట. ఒకవేళ ఉంటే కనుక నేను మళ్ళీ తర్వాత వేరే వీడియోలో యాడ్ చేస్తాను. అది కూడా చాలా పవర్ఫుల్ టెంపుల్ అంట, బడా గణేష్ టెంపుల్. అది చాలా బాగుంది టెంపుల్. నిజంగా చాలా దూరం నడుచుకుంటూ వెళ్ళాము. అంత దూరం నడిచినందుకు ఆ స్వామివారిని చూడంగానే మాకు అసలు ఎంత ప్రశాంతతగా ఉందో మనసుకి. కొంచెం సేపు అక్కడే టైం గడిపేసి ఆ తర్వాత రూమ్కి వెళ్ళామన్నమాట. ఇంకా ఈవినింగ్ 4 to 5 స్లాట్లో కాశీ విశ్వనాథుని దర్శించుకోవడానికి వచ్చాం. చెప్పాను కదా. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఈ వీడియోలో ఖచ్చితంగా కమెంట్ చేయండి, నేను మీకు రిప్లై ఇస్తాను. ఓకేనా. ఇంకా ముందు చాలా మంచి వీడియోస్ రాబోతున్నాయి, ఖచ్చితంగా చూసి మీ సపోర్ట్ని నాకు అందిస్తారని నేను కోరుకుంటున్నాను. నాకైతే నా డ్రీమ్ ఫుల్ఫిల్ అయింది. ఈరోజు నేనేమేమి చేయాలనుకుంటున్నానో అవన్నీ కూడా చక్కగా చేసుకున్నాము. అండ్ ఇంకొక విషయం బాగా గుర్తుపెట్టుకోండి, మీరు ఆటోలు ఎక్కేటప్పుడు కానీ రిక్షాలు ఎక్కేటప్పుడు కానీ ప్రైస్ కనుక్కునే ఎక్కండి. అండ్ అలాగే కరెక్ట్ ప్లేస్కి తీసుకెళ్తారో లేదో అడగండి. మిడిల్లో డ్రాప్ చేస్తారు కొంతమంది ఆ ప్లేస్కి తీసుకెళ్లకుండానే, కానీ ప్రైస్ మాత్రం అంతే తీసుకుంటారు. కాబట్టి ఇవన్నీ ముందే డీటెయిల్గా కనుక్కోండి. ఇంకా మీరు చెప్పులు కానీ మొబైల్స్ కానీ పెట్టుకోవాలంటే టెంపుల్లో ఫ్రీ లాకర్స్ ఉన్నాయి, ఇది మాత్రం మర్చిపోవద్దు. అలాగే గంగా హారతికి మీరు ఎలాంటి డబ్బులు పే చేయాల్సిన అవసరం లేదు. మీరు ముందుగానే వస్తే, క్రౌడ్ రాకముందే వస్తే చక్కగా ఎదురుగా కూర్చొని చూడొచ్చు. లేదా స్టెప్స్ ఉంటాయి కదా, ఆ స్టెప్స్ మీద ఇలా చూసారు కదా క్రౌడ్ ఎలా ఉన్నారో, అలా కూర్చొని అయినా సరే చూడొచ్చు. మీరు ఎవరికో ఒక 300, 400, 1000 రూపాయల డబ్బులు వేస్ట్ చేసేసి గంగా హారతి చూడటానికి
కూర్చోవాలి అలా అవసరం లేదు. సో గంగాహారతి అంతా అయిపోయిన తర్వాత ఇంకా మేము ఎగ్జిట్ అయిపోయాము, చెప్పులు వేసుకొని ఎగ్జిట్ అయిపోయాము అనమాట. చూసారు కదా కాశీ విశ్వనాథ టెంపుల్ ఎగ్జిట్ అయ్యేటప్పుడు ఒక సందు ఉంటుంది, ఆ సందులో నుంచి తీసారనమాట నేను ఈ వీడియో. చాలా బాగున్నారు కదా. సో ఇంకా ఇక్కడ సాక్షి గణపతి, మనం ఈ సాక్షి గణపతి టెంపుల్లో మంచిగా దండం పెట్టుకొని, స్వామి మేము కాశీ విశ్వనాథుని చూసాము, నువ్వే సాక్ష్యం అని చెప్పుకోవాలన్నమాట. ఆయన మన గురించి రాస్తారు అక్కడ. సో మీ పేరు గోత్రము మంచిగా చదువుకొని దండం పెట్టుకోండి, స్వామి ఈ కాశీ వచ్చాము మమ్మల్ని మంచిగా ఆశీర్వదించు అని చెప్పేసి. కాశీ విశ్వనాథుడు ఎంత బాగున్నాడంటే స్వామివారు నిజంగా. నేను మళ్ళీ ఇంకా రూమ్కి వెళ్ళేసి రెస్ట్ తీసుకొని నెక్స్ట్ డే కోసం ప్లాన్ చేసుకుంటున్నాను. థ్యాంక్ యూ.